హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. అమరావతిలో ఉన్న 300 ఎకరాలు ఉంది కదండి, ఆ పార్క్ గురించి మాట్లాడుకుందాం మనమైతే. అసలు ఈ పార్క్ పేరేంటంటే శ్రీ వెంకటేశ్వర నేచర్ పార్క్. ఇది వచ్చేసి 300 ఎకరాల్లో కడుతున్నారు కాబట్టి దాన్ని 300 ఎకరాల పార్క్ అని కూడా పిలుస్తున్నారు. చూడండి, మనమైతే ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాం కదా. ఇక్కడైతే ఇప్పుడు మనకి స్టార్ట్ అయ్యే ప్రాజెక్టుల్లో ఇదొకటి స్టార్ట్ అవుతుందండి. ఇంకా 2-3 ఉన్నాయి. ఈ వీడియోలో మీకైతే మిగతావి కూడా చూపిస్తాను, ఎక్కడ ఏమేమి ఉన్నాయనేది. చూడండి, మనకి ఇక్కడ పక్కన చూడండి, అది వచ్చేసి నిడ్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఉన్నాం మనం. దాని పక్కనే ఇదైతే చూడండి పార్క్లో. అంటే గత ప్రభుత్వంలో అయితే ఏమీ జరగలేదు వర్క్స్ పరంగా, అలాగే నిలిపేశారు. ఇంతకుముందు అయితే స్టార్ట్ చేసి అలా ఉంచారు. అంటే అమరావతి డిక్లేర్ చేయాలి అనుకున్న టైంలో అయితే కొన్ని స్టార్ట్ చేశారు. అయితే అప్పుడు ఎండింగ్లో గత ప్రభుత్వంలో అయితే కొంచెం అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా దీనికేమో కొంచెం అప్రూవల్ ఇచ్చారు స్టార్ట్ చేయడానికి. అంటే మెయిన్వి స్టార్ట్ చేశారు, బట్ ఏంటంటే కొంచెం కొంచెంగా. మనం అయితే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది. చూడండి, మనకు ఎదురుగా అయితే కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. చూడండి, మొత్తం చిన్న చిన్న పొదలు చెట్లతో నిండిపోయింది. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఈ పార్క్ వచ్చేసి అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారండి. ఇది వచ్చేసి ముఖ్యంగా ఇంకా దీని గురించి చెప్పాలైతే ఇది సీడ్ యాక్సిస్ రోడ్, ఏపీ సెక్రటరియేట్, ఏపీ సిఆర్డిఏ ఆఫీస్, అసెంబ్లీ, ఇంకా ఇతర ముఖ్య భవనాలు అయితే దగ్గరలో కడుతున్నారండి. ఇక్కడైతే మనకి వెనక వైపు అయితే విట్టేపి అవి కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను. చూడండి, ఇదైతే స్టార్టింగ్ అనుకుంటా ఈ పార్క్కి ఎంట్రన్స్ అయితే. అంటే కొన్ని స్టార్ట్ చేశారు అప్పుడైతే, దాని తర్వాత వదిలేశారు. చూశారు కదా, కొన్ని విగ్రహాలు అయితే చూసాం మనం ఇప్పుడు. ఇది వచ్చేసి 300 ఎకరాల్లో కడుతున్నారు కాబట్టి ఇది ఫ్యూచర్లో అయితే ఇది ఒక పెద్ద టూరిజం పార్క్గా అభివృద్ధి అయితే చెందుతుందండి. ఎందుకంటే ప్లేస్ కూడా పెద్దదే, కరెక్ట్ ప్లేస్లోనే ఉంది ఇదైతే పార్క్ కరెక్ట్గా. ఈ పార్కులో అయితే హరిత్ పథకాలు, జాగింగ్ ట్రాక్స్, పిల్లలు ఆడుకోవచ్చు ఇక్కడ. అంటే ఎక్సర్సైజ్ ఉంటాయి కదా, గేమ్స్ అవి ఉంటాయి. ఇంకా బోటింగ్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని మనకి నేచర్ క్యాంప్స్ అయితే ఇక్కడ జరుగుతాయి, దానికి కూడా ఏర్పాటు చేస్తారన్నారు. అలాగే ఇది వచ్చేసి మన రాష్ట్రానికి, అమరావతి ఉంది కదా, మన రాష్ట్రానికి లంగ్స్ లాగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారండి దీన్నైతే. ఇది వచ్చేసి ఏపీ సిఆర్డిఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అయితే ఈ నిర్మాణం జరుగుతుందండి. కొంత భాగం అభివృద్ధి పూర్తిగా అయింది, అలాగే మరికొంత భాగం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా స్టార్ట్ అవుతుంది మిగతాది. అలాగే మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే వాళ్ళు వర్క్ చేసే హౌసెస్. అటుపక్క మనకి రిజర్వాయర్ కూడా ఉంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, అక్కడ రిజర్వాయర్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి టూరిజం అభివృద్ధికి ఇది మెయిన్ ఆకర్షణీయంగా మారుతుందండి. ఇదైతే ప్రకృతి ప్రేమికులకు, ఆరోగ్య ప్రియులకు, పిల్లలు ఆటలకు, కుటుంబతో మనకి పార్క్కి వచ్చేటట్టుగా ఇది నిర్వహిస్తున్నారండి. చూడండి, మనం చూస్తున్నాం కదా ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ. మొత్తం 20 విగ్రహాలు దాకా ఉన్నాయి మొత్తం కలిపి. చూడండి, కొన్ని బొమ్మలు అయితే అక్కడ ఉన్నాయి కదా. ఇది మనకి కనిపించేది నీట్ యూనివర్సిటీ అండి. అలాగే దీంట్లో ఏముంటాయంటే లాంగ్ వాక్ ట్రాక్లు కూడా ఉన్నాయండి. మధ్యలో దీంట్లో అయితే ఐలాండ్ గార్డెన్స్ కూడా ఉంటాయండి. అలాగే ఇది కంప్లీట్ అయిపోతే ఇది మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక పార్క్ అయితే కాదు, మన భవిష్యత్తులో దీన్ని ఒక శ్వాసగా నిలుస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ 300 ఎకర్స్ అంటే మామూలు మాటలు కాదు కదా, చాలా మంచిగా ఉంటుంది. మనకి ఒక ఫారెస్ట్లా కూడా కనిపిస్తుంది చూడ్డానికి అయితే. ఇంకా గార్డెన్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే గాలి చాలా వేగంగా వస్తుందండి. ఈ పార్క్ ఏరియాలో అయితే చాలా బాగుంది, కూల్గా ఉంది కొంచెం అయితే. చూడండి, ఇప్పుడే చూడగలుగుతాం, తర్వాత అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. దీంట్లో అయితే ఇంకొన్ని చాలా రకాల యాక్టివిటీస్ కూడా జరుగుతాయండి. చూడండి, మన కట్టడాలు అయితే కన్ఫామ్గా
బాగా వస్తుంది. 300 ఎకర్స్ అంటే బాగుంటుంది కదా. అలాగే ఇది వచ్చేసి మనకి రోడ్డు పరంగా స్టార్ట్ అవుతుందండి. ఇది మన నిట్ యూనివర్సిటీ ఉంది కదా, దాని పక్కనే ఈ రోడ్డు అయితే మీకు కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి E6 అండి, N11 ఈ రోడ్డు అండి. చూశారు కదా, మనకైతే ఈజీగా ఒకే రోడ్డు వస్తుంది. ఇదే రోడ్డు మనకి ఎక్కడ కరెక్ట్గా కూరగాయలు అవి ఉంది కదా, ఆ రోడ్డు వైపు కూడా కలుస్తుంది. చూడండి, ఇక్కడ లాంగ్లో అయితే కొంచెం వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే చూడండి ఎంత దూరం నుంచి తీస్తున్నాం మనం క్యాప్చర్ అయితే. ఇది ఫ్రెండ్స్ 300 ఎకరాల పార్క్ గురించి అయితే పూర్తి వివరాలు. అలాగే ఈ వీడియో చివరి వరకు చూశారంటే ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి.